బీజేపీ పెద్దలు ఊహించని విధంగా రఘురామకృష్ణరాజుకి సాక్ ఇవ్వడంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజు తన పొలిటికల్ కెరియర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజుకి నర్సాపురం నుంచి ఎంపీ టికెట్ వస్తుందని తొలిత నుంచి కూడా అందరూ భావించారు. రఘురామకృష్ణరాజు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే 3 పార్టీల్లో ఏ పార్టీ నుంచైనా తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా కాన్ఫిడెన్స్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఒక్కసారిగా బీజేపీ పెద్దలు తనకి టికెట్ ఇవ్వటం లేదని తెలియటంతో ఒక్కసారిగా నిరాశపడినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, ఈ క్షణం నేను ఓడిపోవచ్చు, కానీ వారం రోజుల తర్వాత ఎన్ని అడుగులు ముందుకేస్తాననేది మీరే చూడాలి అని కూడా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మీద చాలా కీలకమైన ఆరోపణలు చేశారు. తనకి బీజేపీ పెద్దలు టిక్కెట్ ఇవ్వకుండా ఉండటానికి జగన్ లాబియింగే ప్రధాన కారణమని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు బీజేపీ పెద్దలు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు, ఒకవేళ రఘురామకృష్ణరాజుకి టిక్కెట్ ఇచ్చినట్లయితే గన్ షాట్గా రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస వర్మకి టిక్కెట్ బీజేపీ పెద్దలు ఇచ్చారో శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు అయితే లేవు. అయినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు పేరును పక్కన పెట్టడం మీద వైసీపీలో ఉన్న కీలక నేత ఎవరైతే లాబియింగ్ చేశారో దానికి సంబంధించి కూడా ఊహాగానాలు ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా, 2024 ఎన్నికల్లో బరిలో ఉంటారా అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీకి సంబంధించి ఇప్పటికే విజయనగరం ఎంపీకి సంబంధించి టీడీపీలో అవకాశం ఉన్న నేపథ్యంలో కుదిరితే విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేస్తారు, లేదు అంటే ఉండి నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరొక 2-3 రోజుల్లో ఒక అధికారిక ప్రకటన రఘురామకృష్ణరాజు నుంచి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ పెద్దలు టిక్కెట్ నిరాకరించినప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. కుదిరితే విజయనగరం ఎంపీగా బరిలో ఉండే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయనగరాన్ని బీజేపీ టీడీపీకే కేటాయించిన నేపథ్యంలో అక్కడ అశోక్ గజపతిరాజు ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో అయితే టీడీపీ రఘురామకృష్ణరాజుకి విజయనగరం నుంచి అవకాశం ఇస్తుందా లేదా అనే దానికి సంబంధించి అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కానీ ఎంపీగా అవకాశం ఇవ్వకపోయినప్పటికీ కానీ టీడీపీ మాత్రం ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు తొలిత నుంచి అంటే గత 4 ఏళ్లుగా ఎప్పటి నుంచి అయితే వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే జగన్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు, చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకానొక దశలో అరెస్ట్ అయ్యారు, పోలీసుల చేతిలో చిత్రహింసలు కూడా అనుభవించానని ఎప్పటికప్పుడు ఆరోపిస్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా జగన్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ఫైట్ ఏ విధంగా ఉందనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుసు. ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విధానాలపై ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉంటారు. అలాంటి రఘురామకృష్ణరాజు ఒకానొక దశలో బీజేపీని కూడా 3 ఏళ్ల పాటు తన భుజం మీద ఎత్తుకొని ప్రచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. బీజేపీ అంటే ఈ పొత్తు జరగక ముందు నుంచి కూడా అంటే ఒక 2 years బ్యాక్ నుంచి కూడా రఘురామకృష్ణరాజు చెప్తూ ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి బరిలో దిగుతాయనేది అయితే ఆయన తొలిత నుంచి చెప్తూ ఉన్నారు. అయితే మొన్న జరిగిన మోడీ భారీ బహిరంగ సమావేశంలో కూడా రఘురామకృష్ణరాజు స్టేజ్ పై నుంచి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. తను ఖచ్చితంగా నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉంటాను, ఏ పార్టీ నుంచి ఉంటాననేది త్వరలో స్పష్టత ఇస్తానని చెప్పారు. అంటే చివరి వరకు రఘురామకృష్ణరాజును అనుకున్న బీజేపీ పెద్దలు ఏ కారణాలతో రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టారనేది మాత్రం మనకి అంతు చిక్కడం లేదు. రఘురామకృష్ణరాజు అయితే క్లియర్గా ఆరోపిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి లాబియింగ్ చేశారని చెప్తూ ఉన్నారు. ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తన కోసం ఈ పని చేయమని బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. మరొక వైపు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకుండా ఉండి అక్కడ ఏ పర్సన్కి టికెట్ కేటాయించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ పర్సన్ గెలిచే విధంగా వైసీపీ హెల్ప్ చేస్తుంది అని కూడా బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారనే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి రఘురామకృష్ణరాజు పొలిటికల్ స్క్రీన్ మీద ఏ అవతారంలో మళ్ళీ కనిపించబోతున్నారు, ఎంపీగా బరిలో దిగుతారా, ఎమ్మెల్యేగా బరిలో దిగుతారా అనే అంశాలకు సంబంధించి మరొక 2-3 రోజుల్లో స్పష్టత రావాల్సి ఉంది.